వెల్కమ్ టు సిగ్నల్ టీవీ. నేను శివారెడ్డి. మార్గదర్శి చిట్ ఫండ్స్లో డిపాజిట్ల కేసు మళ్ళీ ఓపెన్ అయింది. సుప్రీంకోర్టు ఈరోజు దానిపైన విచారణ జరిపి కీలకమైన తీర్పు ఇచ్చింది. హైకోర్టు 2018లోనే మూసివేసిన కేసును మళ్ళీ తెరిచి డిపాజిటర్ల వాదన వినాలే, అసలు డిపాజిట్లు సేకరించిన మార్గదర్శి మళ్ళీ వాపసు ఇచ్చిందా లేదా, ఇటు తెలంగాణలో అటు ఏపీలో దీనిపైన విచారణ జరిపించాలని హైకోర్టును ఆదేశించింది. ఇందులో హైకోర్టుకు సహకరించాలి, లేకపోతే హైకోర్టులో వాదన వినిపించాల్సిన తెలంగాణ ప్రభుత్వం, ఏపీ ప్రభుత్వం, కేసు వేసిన ఉండవల్లి అరుణ్ కుమార్, సేమ్ టైం ఆర్బీఐ, ఈ నలుగురు వాదనలు కూడా హైకోర్టు వినాలని చెప్పింది. 6 monthsలో కేసు మూసేయాలని చెప్పింది. అయితే ఈ కేసు ఓపెన్ చేయడం, కేసులో మళ్ళీ వాదన వినాలని చెప్పడం ఇది కాదు. ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం ఏం చేయబోతుంది, రేవంత్ రెడ్డి ఏం చేయబోతుందో చాలా ఇంపార్టెంట్ ఈ కేసులో. ఇప్పటిదాకా మార్గదర్శి డిపాజిట్లు సేకరించిన కేసు కొత్తగా ఏం రాలేదు. ఇది 2006 నుంచి చర్చల్లో ఉంది, కోర్టులో విచారణ జరిగింది. 2006లో అప్పుడు ఎంపీగా ఉన్న ఉండవల్లి అరుణ్ కుమార్ దీనిపైన హైకోర్టులో పిటిషన్ వేసిండ్రు. 2008లో ప్రభుత్వం, అప్పుడు ఉమ్మడి ఏపీలో ఉన్న ప్రభుత్వం వైఎస్ రాజశేఖర ముఖ్యమంత్రిగా ఉండే, అప్పుడు ఆ ప్రభుత్వం కూడా ఒక పిటిషన్ వేసింది కోర్టులో. అప్పటి నుంచి విచారణ జరుగుతూ ఉన్నది. 2018లో మార్గదర్శి హైకోర్టులో ఒక పిటిషన్ వేసిండ్రు, ఈ కేసును డిస్పోజ్ చేయండి, మేము ఆల్రెడీ అన్ని ఇచ్చేసామని. అసలు కేసేమో 2300 కోట్లు సేకరించారు విచారణ జరుగుతున్న టైంలో అనేది ఒక ప్రధానమైన ఆరోపణ ఈ మార్గదర్శి చిట్ ఫండ్ పైన. ఇది 2018లో పిటిషన్ వేసిండ్రు, ఈ కేసు డిస్పోజ్ చేయాలని. హైకోర్టు ఈ కేసును డిస్పోజ్ చేసేసింది. కానీ ఉండవల్లి అరుణ్ కుమార్ 2019లో మళ్ళీ సుప్రీంకోర్టుకు పోయినారు. ఇందులో డిపాజిట్లకు న్యాయం జరగలేదు. వీళ్ళు కేసు నడుస్తున్న టైంలోనే 2300 కోట్లు డిపాజిట్లు సేకరించింది మార్గదర్శి చిట్ ఫండ్. వీళ్ళకి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 1945+45S అనే ఒక యాక్ట్ కింద వీళ్ళకి డబ్బులు సేకరించే, డిపాజిట్లు సేకరించే అర్హత లేదు ఈ కంపెనీకి. జనాలను మోసం చేసి ఈ డిపాజిట్లు సేకరించిండ్రు అనేది ప్రధానమైన ఆరోపణ. ఇంకా 2019లో ఉండవల్లి అరుణ్ కుమార్ సుప్రీంకోర్టు కోవడం, అది ఈ రోజు విచారణకు రావడం, దాంతో తెలంగాణ ప్రభుత్వం, ఏపీ ప్రభుత్వం వీళ్ళ వాదన వినాలని తెలంగాణ హైకోర్టుకు సూచన చేయడం అది జరిగింది. అయితే ఇప్పుడు ఏపీ ప్రభుత్వం ఆల్రెడీ ఇక్కడ ఇప్పటిదాకా జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నారు, ఆల్రెడీ ఆ కేసులో వాదన వినిపించింది కూడా ఏపీ ప్రభుత్వమే కాబట్టి వాళ్ళు క్లారిటీతో ఉన్నారు. డిపాజిటర్లకు ఇంకా డిపాజిట్లు రాలేదు. ఇంకా చాలా మంది తెలంగాణ, ఏపీలో చాలా మంది డబ్బుల కోసం మార్గదర్శి చిట్ ఫండ్ చుట్టూ తిరుగుతున్నారు, డిపాజిట్లు పెట్టిన వాళ్ళు అనేది ప్రధానమైన ఆరోపణ. ఇది ఏపీ ప్రభుత్వం ఇప్పుడు వాదన జరిపింది. కానీ తెలంగాణ ప్రభుత్వం ఏం చేయబోతుంది? రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నారు ఇప్పుడు, ఆయన అటు రామోజీరావుకు చాలా దగ్గర, అటు నుంచి చంద్రబాబు నాయుడుకు బాగా దగ్గర. ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం వ్యతిరేక వాదనలు వినిపించే అవకాశం ఉందా? తెలంగాణలో డిపాజిటర్లకు న్యాయం జరిగే అవకాశం ఉందా? రేవంత్ రెడ్డి రీసెంట్గా జస్ట్ ఒక 1 month బ్యాకే రామోజీ ఫిలిం సిటీ పోయిండ్రు, దాదాపు గంటన్నర సేపు రామోజీరావుతో భేటీ అయ్యిండ్రు, ఆయన ఆశీర్వాదాలు తీసుకొని మరి వచ్చిండ్రు. రాజకీయాలు ఎటు చూసినా కూడా ఇటు రామోజీరావు, చంద్రబాబు నాయుడు వీళ్ళంతా రేవంత్ రెడ్డికి చాలా సన్నిహితులు. కాబట్టి ఈ కేసులో ఏపీ వ్యతిరేక వాదన కూడా వినిపిస్తున్నది, డిపాజిటర్లకు డిపాజిట్లు రాలేదని. మరి తెలంగాణలో ఉన్న డిపాజిటర్లకు డిపాజిట్లు రాలేదన్న వాదనను రేవంత్ రెడ్డి ప్రభుత్వం వినిపిస్తుందా హైకోర్టులో? దీనికో డిపాజిటర్లకు న్యాయం జరిగే విధంగా ఇక్కడ ప్రభుత్వం వాదనలు వినిపించే అవకాశం ఉందా? రేవంత్ రెడ్డి ఏం చేయబోతున్నారు అనేది చాలా ఇంపార్టెంట్ ఇష్యూ. రేవంత్ రెడ్డి ఒకవేళ డిపాజిటర్ల తరఫున ఇక్కడ ప్రభుత్వం కనుక వాదనలు జరిపితే ఖచ్చితంగా రామోజీరావుకు, మార్గదర్శి చిట్ ఫండ్కు వ్యతిరేక వాదన జరపాల్సి వస్తుంది. ఎందుకంటే ఒక 1-2 monthsలోనే హైకోర్టు ఈ డిపాజిటర్ల వాదన కూడా వినాలి, డిపాజిటర్లకు డబ్బులు పోయినాయా లేదా, ఇదంతా ఒక 2-3 monthsలోనే వాళ్ళ వాదన వినాలని చెప్పింది. కాబట్టి ఖచ్చితంగా ఈ డిపాజిట్లు రాని వాళ్ళందరూ కూడా హైకోర్టులో వాళ్ళ వాదనను వినిపించే అవకాశం ఉంటుంది. హైకోర్టులో వాళ్ళు పిటిషన్ వేసుకునే అవకాశం ఉంటుంది. 2-3 monthsలోనే ఈ డిపాజిట్లు రాని వాళ్ళందరూ కూడా హైకోర్టులో మెట్లెక్కే అవకాశం ఉంటుంది. కానీ ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం ఏం చేయబోతుంది? చంద్రబాబు నాయుడుని కాదని, రామోజీరావును కాదని డిపాజిటర్ల తరఫున రేవంత్ రెడ్డి వాళ్ళ వైపు నిలబడతారా? వాళ్ళ వైపు నిలబడి డిపాజిట్లు ఇప్పించే ప్రయత్నం చేస్తారా? హైకోర్టులో వాస్తవాన్ని తెలంగాణ ప్రభుత్వం వాదిస్తుందా అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇది ఒక కేవలం డిపాజిటర్తో ముడిపడిన అంశం కాదు. రాజకీయంగా చూసినప్పుడు చంద్రబాబు నాయుడు, రామోజీరావు వీళ్ళంతా చాలా దగ్గర థిక్ రిలేషన్షిప్స్ ఉంటాయి. రాజకీయాల్లో కూడా చంద్రబాబు నాయుడుని టార్గెట్ చేసిన వాళ్ళే రామోజీరావును టార్గెట్ చేస్తూ ఉంటారు, వీళ్ళిద్దరిని టార్గెట్ చేసిన వాళ్ళు రేవంత్ని టార్గెట్ చేస్తూ ఉంటారు. రామోజీరావును కాదని, చంద్రబాబు నాయుడుని కాదని రేవంత్ రెడ్డి ఒక ప్రభుత్వం వ్యతిరేక వాదన వినిపిస్తుందా లేదా అనేది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఈ డిపాజిటర్లకు న్యాయం జరగాలంటే ఖచ్చితంగా ఏపీ ప్రభుత్వం తీసుకున్న స్టాండ్లోనే పోక తప్పదు. ఎందుకంటే అంతకుముందు తెలంగాణ రాకముందు అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో జరిగిన వాదన కూడా ఇక్కడ డిపాజిటర్లకు న్యాయం జరగాలని, అసలు అప్పుడు కేసు బుక్ అయింది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా, ఇక్కడ ఉమ్మడి హైకోర్టులోనే. కాబట్టి ఇక్కడ కేసు సుప్రీంకోర్టు
రిఫరెన్స్ తో నడవబోతుంది విచారణ అంతా కూడా. కాబట్టి హైకోర్టులో రెండు ప్రభుత్వాలు వాదనలు ఖచ్చితంగా వినిపించాల్సి ఉంటది. ఈ తెలంగాణ ప్రభుత్వం ఎట్లాంటి వాదన వినిపిస్తుంది అయితే చాలా ఇంట్రెస్టింగ్ గా మారింది. డిపాజిటర్ల డబ్బులు డిపాజిటర్కి రావాలంటే ప్రభుత్వం కరెక్ట్ వాదన వినిపించాలి. లేకపోతే డిపాజిటర్లకు అందరికీ డబ్బులు వచ్చేసినాయని ప్రభుత్వం వాదిస్తే కనుక డిపాజిట్లు చేసి డబ్బులు రాని వాళ్ళు ఎవరైతే మళ్ళీ డిపాజిట్లు మెచ్యూర్ అయిపోయి ఆ డబ్బులు రాని వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి అన్యాయం జరిగే అవకాశం ఉంటుంది. అట్లాంటి వాళ్ళు ఉన్నారు కాబట్టి బహుశా ఏపీ ప్రభుత్వం మళ్ళీ ఆ వాదన వినిపించగలిగింది సుప్రీంకోర్టులో. ఒకవేళ డిపాజిటర్లే లేనప్పుడు ఖచ్చితంగా ఏపీ ప్రభుత్వం కూడా అట్లాంటి వాదన వినిపించే అవకాశం ఉండకపోవచ్చు. కానీ ఏపీలో కూడా డిపాజిటర్స్ ఉన్నారు. ఏపీ ప్రభుత్వం మాకు వ్యతిరేక వాదన జరుపుతుందని రామోజీరావు తరపున అడ్వకేట్స్ సుప్రీంకోర్టులో వాదన జరిపినా ఉండొచ్చు. ప్రభుత్వం వ్యతిరేకంగా ఉండొచ్చు. మేము దాని గురించి ఎట్లాంటి కామెంట్ చేయలేము. సేమ్ టైం ప్రభుత్వాన్ని ఆదేశించలేము. మీరు అనుకూలంగా ఉండాలనో వ్యతిరేకంగా ఉండాలనో మేము ఆదేశాలు చేయలేమని చెప్పిండ్రు. కాబట్టి ప్రభుత్వాల ఇష్టం. ఇప్పుడు ఏపీ ప్రభుత్వం వ్యతిరేకత ఉంది. ఇక్కడ తెలంగాణ ప్రభుత్వం ఎట్లాంటి స్టెప్ తీసుకోబోతుంది? డిపాజిటర్ తరఫున నిలవబోతుందా, లేకపోతే రామోజీరావు వాళ్ళు చాలా దగ్గర కాబట్టి, చంద్రబాబు నాయుడు చాలా దగ్గర కాబట్టి వాళ్ళ తరఫున ఉంటారా అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే దీనిలో అసలు వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాతనే ఈ మార్గదర్శి చిట్ ఫండ్ పైన కేసు బుక్ అయింది. అప్పటిదాకా మార్గదర్శి చిట్ ఫండ్ పైన ఎట్లాంటి కేసులు లేవు. ఆ డిపాజిట్లు ఏమైనా కొత్తగా సేకరించిందంటే అట్లేం లేదు. ఎప్పటి నుంచో డిపాజిట్లు సేకరిస్తూ వచ్చిండ్రు. కానీ ఉండవల్లి అరుణ్ కుమార్ 2006లో ఈ కేసును ఫస్ట్ పుటప్ చేసిండ్రు. డిపాజిటర్ల డబ్బులు వీళ్ళు సేకరించవద్దు డిపాజిట్లు. అసలు ఈ చిట్ ఫండ్స్ లో జరిగే మ్యాజిక్ ఏంటంటే చిట్ ఫండ్ లో డబ్బులు పార్టీ ఎత్తుకున్న తర్వాత అవి పార్టీకి ఇవ్వాలంటే గ్యారంటీస్ ఇవ్వాలి. లేకపోతే దాన్ని డిపాజిట్లు పెట్టుకొని దాన్ని గ్యారంటీస్గా పెట్టుకొని చిట్ ఫండ్ కంపెనీలు చాలా సతాయించి కస్టమర్లకు కొన్ని అన్నో డిపాజిట్ వంగ కొన్నో ఇన్నో మిగిలిన డబ్బులను మాత్రమే ఇస్తూ ఉంటారు. అదొక మోసం. చిట్ ఫండ్ చేసే కంపెనీలు అన్ని కంపెనీలు చేస్తూ ఉంటాయి. కానీ ఈ ఈ చట్టం ప్రకారం ఆర్బీఐ ఈ సెక్షన్స్ ప్రకారం డిపాజిట్లు సేకరించొద్దు, డిపాజిట్లు పెట్టుకోవద్దు, ఇవన్నీ ఉంటాయి. కానీ మార్గదర్శి చిట్ ఫండ్ అట్లాంటి తప్పిదం చేసింది. కోర్టులో వాదన వినిపించగలిగింది. కోర్టులో రామోజీరావు తరపున మార్గదర్శి తరపున హైకోర్టులో వాదన వినిపించినందుకే 10 సంవత్సరాలు కోర్టులో నిలిచిపోయింది ఆ కేసు. తర్వాత కోర్టును తప్పుదో పట్టించి హైకోర్టులో కేసును కొట్టేపించుకునేది ఉండవల్లి అరుణ్ కుమార్ సుప్రీంకోర్టులో చేసిన పిటిషన్. బట్ రేవంత్ రెడ్డి ఎట్లాంటి స్టాండ్ తీసుకుంటారు? రేవంత్ రెడ్డి రామోజీరావు తరపున నిలబడతారా, లేకపోతే డిపాజిటర్లు ఉంటే వాళ్ళ తరపున నిలబడతారు అనేది అయితే చాలా ఆసక్తికరంగా మారింది. మనం కూడా చూద్దాం ఎక్కడ ఉంటుందో. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.